నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ద్వారకా తిరుమల దత్తత దేవాలయమైన నారాయణగిరి కొండపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఆలయ చైర్మన్ శ్రీ ఎస్వి సుధాకర్, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎర్రంశెట్టి భద్రాజీల ఆదేశాల మేరకు ఈ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన మంగళవారం ఉదయం స్వామివారికి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. అనంతరం సాయంత్రం కనుల పండువగా శ్రీ పుష్పయాగం మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాలలో స్థానిక, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ అద్దంకి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, చైర్మన్, ఈవోల పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలను విజయవంతంగా పూర్తిచేశాము. చివరి రోజు జరిగిన చక్రస్నానం, పుష్పయాగం వేడుకలకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది అని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం గోవిందనామస్మరణతో మార్మోగింది.